తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లు కొల్లగొట్టడంలో, రికార్డ్స్ తిరగరాయడంలో వీళ్ళ మూవీస్‌తో ఎప్పుడూ ముందుంటారు. వీళ్ళ మూవీస్ రిలీజ్ అవుతే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఒక్కో మూవీతో కోట్ల రూపాయల్ని రాబట్టుకుని టాప్ 1 పొజిషన్‌లో ఉంటారు ఈ స్టార్స్ ఇద్దరు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకంటూ లక్షల్లో ఆయనకు అభిమానులున్నారు. అలా అని అల్లు అర్జున్ గారికి ఏమైనా తక్కువ? ఆయనకి సెపరేట్ ఆర్మీయే ఉంది. మరి ఇంత క్రేజ్ ఉన్న వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద డైరెక్ట్ గా పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించారా? అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 4 సార్లు పోటీ పడ్డారు. ఏ మూవీతో ఎప్పుడు పోటీ పడి, ఏ మూవీతో ఎవరు గెలిచారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా పోటీ పడింది 2003 సంవత్సరంలో. అల్లు అర్జున్ గారు గంగోత్రి, పవన్ కళ్యాణ్ గారు జానీ మూవీస్ తో థియేటర్స్ లోకి వచ్చారు. ముందుగా గంగోత్రి మూవీతో పోటీలో దిగారు అల్లు అర్జున్. తన కెరియర్ లో హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఈ గంగోత్రి. అలాగే రాఘవేంద్రరావు గారు ఈ మూవీని డైరెక్ట్ చేసి తన కెరియర్ లో 100 మూవీస్ ని కంప్లీట్ చేసుకున్నారు. స్టోరీ రిటర్న్ బై చిన్న కృష్ణ, బట్ డైరెక్టెడ్ బై కె రాఘవేంద్రరావు. 28 మార్చ్ 2003 రిలీజ్ అయిన ఈ మూవీలో అల్లు అర్జున్, అతిథి అగ్రవాల్, ప్రకాష్ రాజ్, సుమన్లు మెయిన్ క్యారెక్టర్స్ గా నటించారు. మొదటి సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోరు అనుకున్నారు. బట్ ఊహించని సక్సెస్ అందించారు అల్లు అర్జున్ గారికి. 3 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 11 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ గా రన్ అయింది. సో ఈ మూవీ రిలీజ్ అయిన 4 వారాలకి పవన్ కళ్యాణ్ గారు జానీ మూవీని రిలీజ్ చేశారు. 25 ఏప్రిల్ 2003న పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. స్టోరీని ఆయనే స్వయంగా రాసుకుని తనే డైరెక్షన్ చేసుకుని తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ గారు. తమ్ముడు, బద్రి, ఖుషి మూవీస్ తో వరుస బ్లాక్ బస్టర్స్ ని కొట్టి హ్యాట్రిక్ ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెక్స్ట్ మూవీ ఆయన ఆధ్వర్యంలో రావాలి అనుకుని ఈ జానీ మూవీ స్టోరీని రాసుకున్నారంట. స్టోరీ పర్లేదు, మంచి స్టోరీయే. బట్ స్టోరీని డైరెక్ట్ చేస్తూ హీరోగా చేయడం వల్ల డైరెక్షన్ లో కొన్ని మార్పులు వచ్చాయి. సో ఇందువల్లే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని అందుకుంది. డైరెక్షన్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే డైరెక్టర్స్ కి అప్పగించుంటే మంచి హిట్ అందుకునేది జానీ మూవీ. బట్ ఈ మూవీతో రైటర్ అండ్ డైరెక్టర్ గా చెయ్యాలి అనే తన కళని నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. 178 మినిట్స్ రన్ టైమ్ తో రిలీజ్ అయిన మూవీకి బడ్జెట్ 20 కోట్లు పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో కేవలం 14 కోట్లని వసూలు చేసి డిజాస్టర్ టాక్ గా రన్ అయింది. అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో సూపర్ హిట్ ని అందుకుంటే పవన్ కళ్యాణ్ ఈ జానీ మూవీతో డిజాస్టర్ ని అందుకున్నారు. సో ఈ మొదటి పోటీలో గంగోత్రి మూవీతో గెలిచారు అల్లు అర్జున్. ఇక వీళ్ళు రెండోసారి పోటీలో దిగింది పవన్ కళ్యాణ్ అన్నవరం మూవీ, అల్లు అర్జున్ దేశ్ముద్రు మూవీతో వచ్చారు. ముందుగా అన్నవరం మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. 29 డిసెంబర్ 2006న 174 మినిట్స్ రన్ టైమ్ తో భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. జానీ మూవీతో వరుసగా 3 ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. జానీ, గుడుంబ శంకర్, బాలు మూవీస్ ఫ్లాప్ అవడంతో ఈసారి సెంటిమెంటల్ గా వెళ్దామని ఈ అన్నవరం మూవీతో వచ్చారు పవన్ కళ్యాణ్. సెంటిమెంటల్ స్టోరీస్ ఓకే, బట్ ఓవర్ సెంటిమెంటల్ స్టోరీసే యావరేజ్ లేదా ఫ్లాప్స్ ని అందిస్తాయి. సో ఈ అన్నవరం మూవీ కూడా కొంచెం ఓవర్ సెంటిమెంటల్ గా రావడంతో యావరేజ్ టాక్ ని అందుకుంది. 20 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 35 కోట్లని వసూలు చేసి యావరేజ్ టాక్ గా రన్ అయింది. సో ఈ మూవీ రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్ తో దేశముద్రు మూవీని రిలీజ్ చేశారు అల్లు అర్జున్. నాగార్జున గారితో సూపర్, మహేష్ బాబు గారితో పోక్రి వంటి మాస్ యాక్షన్ మూవీస్ ని తీసి మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు మరో యాక్షన్ మూవీని తీసి హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్నారు. సో ఇందువల్లే ఈ దేశ్ముద్రు మూవీని రాసుకున్నారంట. అల్లు అర్జున్, హన్సిక జంటగా 148 మినిట్స్ రన్ టైమ్ తో 12 జనవరి 2007న రిలీజ్ అయింది మూవీ. ఈడియట్, శివమణి, చక్రం మూవీస్ ని తన మ్యూజిక్ తో ఏ విధంగా హైలైట్ చేశారో ఈ దేశముద్రు మూవీని కూడా తన మ్యూజిక్ తో అంతే హైలైట్ చేశారు చక్రి గారు. స్టోరీ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, క్యాస్ట్ యొక్క యాక్టింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో మంచి సూపర్ హిట్ ని అందుకుంది ఈ మూవీ. 10 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 39 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ టాక్ గా రన్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అన్నవరం మూవీతో యావరేజ్ అందుకుంటే అల్లు అర్జున్ ఈ దేశముద్రు మూవీతో సూపర్ హిట్ ని అందుకున్నారు. సో ఈ రెండో పోటీలో దేశముద్రు మూవీతో గెలిచారు అల్లు అర్జున్. ఇక వీళ్ళు మూడోసారి పోటీ పడింది 2008 సంవత్సరంలో. ఈసారి ఇద్దరి మధ్యలో మంచి పోటీయే నడిచింది. పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీతో, అల్లు అర్జున్ గారు పరుగు మూవీస్ తో పోటీలో దిగారు. ముందుగా జల్సా మూవీతో బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 1, 2008న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. త్రివిక్రమ్ రాసిన స్టోరీ ఒక ఎత్తు అయితే ఈ మూవీకి డిఎస్పీ అందించిన మ్యూజిక్ మరో ఎత్తు. యాక్షన్ కామెడీ ఫిలిం గా రిలీజ్ అయిన మూవీలో
పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించారు. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కి అండ్ ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. 167 మినిట్స్ రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 25 కోట్ల వరకు పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో 50 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ టాక్ గా రన్ అయింది. ఇక ఈ జల్సా మూవీ వచ్చిన 4 వారాల గ్యాప్ తో పరుగు మూవీతో వచ్చారు అల్లు అర్జున్. మంచి రొమాంటిక్ యాక్షన్ ఫిలిం గా డైరెక్టర్ భాస్కర్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. భాస్కర్ గారి కెరియర్ లో ఫస్ట్ మూవీ బొమ్మరిల్లు అండ్ సెకండ్ మూవీ ఈ పరుగు. ఫస్ట్ మూవీ బొమ్మరిల్తో ఎటువంటి విజయాన్ని అందుకున్నారో సెకండ్ ఈ పరుగు మూవీతో అంతే విజయం అందుకున్నారు భాస్కర్ గారు. అల్లు అర్జున్, షీలాకర్ జంటగా నటించిన ఈ మూవీ మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీగా యూత్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీ ఒక ఎత్తు అయితే ఈ మూవీలో ఉండే మ్యూజిక్ అండ్ బీజిఎం మరో ఎత్తు. అన్నయ్య, మురారి, ఖుషి, ఇంద్ర మూవీస్ కి మ్యూజిక్ ని కంపోజ్ చేసిన మణి శర్మ గారే ఈ పరుగు మూవీ కూడా మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. 169 మినిట్స్ రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ 15 కోట్ల వరకు పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో 31 కోట్ల రూపాయలని వసూలు చేసి సూపర్ హిట్ గా రన్ అయింది. అయితే ఈ మూవీని మలయాళంలో కృష్ణ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తే అక్కడ మంచి క్రేజ్ ని క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీతో సూపర్ హిట్ ని అందుకుంటే అల్లు అర్జున్ గారు పరుగు మూవీతో అంతే సూపర్ హిట్ ని అందుకున్నారు. సో ఈ మూడో పోటీలో ఇద్దరు చెరొక సూపర్ హిట్ ని అందుకుని సరిసమాన విజయం అందుకున్నారు. బట్ ఏ మాట కా మాట ఈ రెండు మూవీస్ మాత్రం పిచ్చ క్రేజ్ ని క్రియేట్ చేశాయి. సో వీళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ గా పోటీ పడింది 2016 సంవత్సరంలో. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో, అల్లు అర్జున్ సరైనోడు మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. ముందుగా సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో పోటీలో దిగారు పవన్ కళ్యాణ్. 2012 మే నెలలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ గా 2016 ఏప్రిల్ 8లో రిలీజ్ అయింది మూవీ. నిజానికి గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ లేదంట. స్టోరీ మొత్తం ఈ గబ్బర్ సింగ్ లోనే పూర్తి చేసి ఈ మూవీని అక్కడతో కంప్లీట్ చెయ్యాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, అక్కడతో కంప్లీట్ చేశారు కూడా. బట్ ఈ గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన క్రేజ్ నిజంగా మాటల్లో చెప్పలేం. ఈ మూవీ ఎంత హైప్ ని క్రియేట్ చేసిందంటే రీ రిలీజ్ లో ఏకంగా డే 1 లో 8 కోట్లని వసూలు చేసి రీ రిలీజ్ కి డే 1 లో హైయెస్ట్ గ్రాస్ ని వసూలు చేసిన సౌత్ ఇండియన్ ఫిలిం గా మొట్టమొదటి ప్లేస్ లో ఉంది. అయితే మూవీ క్రియేట్ చేసిన క్రేజ్ ని చూసి మళ్ళీ అటువంటి క్రేజ్ ని క్రియేట్ చేయాలని ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ స్టోరీని రాసుకున్నారు పవన్ కళ్యాణ్. అప్పుడు జానీ మూవీ స్టోరీని రాసుకుని ఆయనే డైరెక్షన్ చేసుకున్నారు. బట్ అక్కడ అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేదు. సో ఈసారి అలా జరగకుండా స్టోరీ రాసుకున్నాక డైరెక్టర్ కేఎస్ రాఘవేంద్ర గారికి స్టోరీని అప్పగించి ఆయనతో డైరెక్షన్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ గబ్బర్ సింగ్ కి వచ్చినంత క్రేజ్ ఈ సర్దార్ గబ్బర్ సింగ్ కి రాలేదు. 65 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 135 కోట్లని వసూలు చేసి డిజాస్టర్ అటాక్ గా రన్ అయింది. కలెక్షన్స్ పరంగా అయితే ఈ మూవీకి బాగానే వచ్చాయి. బట్ స్టోరీ వల్లే ఈ మూవీకి ఫ్లాప్ టాక్ ని ఇచ్చారంట. సో ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయిన 13 రోజుల గ్యాప్ తో అల్లు అర్జున్ గారి సరైనోడు మూవీ రిలీజ్ అయింది. 160 మినిట్స్ రన్ టైమ్ తో 22 ఏప్రిల్ 2016 బోయపాటి డైరెక్షన్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ స్టోరీ బోయపాటిది కాబట్టి ఎక్కువ ఊహించక్కర్లేదు. మాక్సిమం యాక్షన్ తోనే చూపిస్తారు. బట్ ఆ యాక్షన్ ని చూపించే విధానంలో ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరు. ఈ సరైనోడు మూవీలో అల్లు అర్జున్ ఇచ్చే ఎంట్రీస్ హైలైట్ అని చెప్పాలి. అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్ మెయిన్ లీడ్స్ గా నటించారు ఈ మూవీలో. యాక్షన్ తో కూడుకున్న స్టోరీలో మంచి రొమాంటిక్ యాంగిల్ తో తెరకెక్కించారు బోయపాటి. పైగా రుద్రమ్మదేవి మూవీతో తన ఫ్యాన్స్ కి ఫ్లాప్ ని అందించడంతో ఈ సరైనోడు మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కసితో ఈ మూవీలో చేశారు అల్లు అర్జున్. అలాగే తమన్ గారు అందించిన మ్యూజిక్ ఈ మూవీకి చాలా వరకు ప్లస్ అయింది. హీరో అండ్ హీరోయిన్స్ ఎంట్రీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా మ్యూజిక్ ని కంపోజ్ చేశారు తమన్. ఇక ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్ లో 127 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా రన్ అయింది. పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో డిజాస్టర్ ని అందుకుంటే అల్లు అర్జున్ ని సరైనోడు మూవీతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇక ఈ 4వ పోటీలో సరైనోడు మూవీతో విజయం అందుకున్నారు అల్లు అర్జున్. సో చూసారు కదా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్యలో జరిగిన పోటీ. అయితే ఈ పోటీలో పవన్ కళ్యాణ్ గారు 2 డిజాస్టర్స్, ఒక యావరేజ్, ఒక సూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారు 3 సూపర్ హిట్స్ అండ్ ఒక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సో ఇలా వీళ్ళు పడిన పోటీలో 3 సూపర్ హిట్స్ అండ్ ఒక బ్లాక్ బస్టర్ మూవీతో గెలిచారు అల్లు అర్జున్. అలాగే ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.